జనగామ జిల్లా జఫర్గఢ్ మండలంలో బీజేపీ పార్టీ పూర్తిస్థాయిలో బలోపేతమవుతుందని మండల బీజేపీ అధ్యక్షులు కోరుకొప్పుల నాగేష్ గౌడ్ తెలిపారు. మండల కేంద్రంలో స్థానిక సంస్థల మండల కన్వీనర్ మారేపల్లి రవి అధ్యక్షతన బీజేపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కౌన్సిల్ సభ్యులు మహమ్మద్ వలీపాషా, మాజీ మండల అధ్యక్షులు ఎదులాపురం మదన్ మోహన్, జిల్లా నాయకులు గడ్డం రాజు గౌడ్ తదితరులు మాట్లాడుతూ జఫర్గఢ్ మండలంలోని 21 గ్రామాల వార్డ్ మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలన్నింటిలో బీజేపీ పోటీకి సిద్ధమైందని తెలిపారు. ప్రజల్లో మోడీ సంక్షేమ పథకాల పట్ల విశేషమైన అవగాహన పెరిగిందని, గ్రామస్థాయిలో కూడా బీజేపీ ప్రభావం గణనీయంగా పెరుగుతోందని పేర్కొన్నారు. మోడీ సారథ్యంలో దేశ ప్రతిష్ఠ అంతర్జాతీయ స్థాయిలో పెరిగిందని, ఆయన పాలనలో యువతకు కొత్త ఉత్సాహం వచ్చిందని చెప్పారు. అభివృద్ధి కావాలంటే బీజేపీ పాలన తప్ప మరే ప్రత్యామ్నాయం లేదని, గ్రామాన ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి చర్చిస్తున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మన్ కీ బాత్ మండల కన్వీనర్ గిరిగోని యాదగిరి గౌడ్, లీగల్ సెల్ మండల కన్వీనర్ తాటికాయల ప్రేమ్రాజు, బీజేఎంఎం మండల అధ్యక్షులు తాళ్లపల్లి సురేష్ గౌడ్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు గాదెపాక శ్రీను, బూత్ అధ్యక్షులు సంగ గోపాల్, దుద్దుల చంద్రమౌళి గౌడ్, తాటికాయల హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల గురించి సమీక్షా సమావేశం జరపడం జరుగుతుంది. కాబట్టి అందులో మా యొక్క జఫర్గఢ్ మండల్లో అన్ని గ్రామాల్లో ఎంపీటీ సభ్యులు మరియు సర్పంచ్, వార్డ్ మెంబర్ సభ్యులను అన్ని విలేజ్లలో నిలబెట్టి నరేంద్ర మోడీ పథకాలను గుర్తు చేస్తూ గెలిపే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేసే విధానంగా మేము సమీక్షా సమావేశం జరుపుకొని ప్రస్తుతం జఫర్గఢ్ మండలంలో భారతీయ జనతా పార్టీకి మంచి వాతావరణం ఉన్నది. యువత కూడా పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఒక్కొక్క ఎంపీ స్థానానికి 2-3 చొప్పున కూడా ఆసక్తితో ఉన్నారు. కానీ పార్టీ సంస్థాగత ఎన్నికల కన్వీనర్ గారు మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో గెలిచే వ్యక్తులకు గెలుపుల టికెట్ల ఆశతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఖచ్చితంగా రైతులలో, యువతలో భారతీయ జనతా పార్టీకి పెద్ద ఆదరణ ఉన్నది. కాబట్టి ఈ జరగబోయే ఎన్నికల్లో సర్పంచ్ ఎలక్షన్స్ తో మొదలుకొని ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు మెంబర్లో అత్యధిక స్థానాలు గెలిచి జిల్లా పార్టీలో జఫర్గఢ్ మండలాన్ని అగ్రస్థానం నిలబెట్టడానికి మేమందరం కృషి చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా యువత సహాయంతో రైతుల యొక్క వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చేసిన వైఫల్యాలను మొత్తం ఎండగడుతూ రైతులు కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం కూడా చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. కావున అందరినీ కలుపుకొని పోయి జఫర్గఢ్ మండలంలో భారతీయ జనతా పార్టీ యొక్క కాచం ఎగరడానికి మేమందరం కలిసికట్టుగా పనిచేయడానికి సమిష్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేడు జఫర్గఢ్ మండల పార్టీ అధ్యక్షుని ఆధ్వర్యంలో మరియు స్థానిక సంస్థల కన్వీనర్ రవి గారి ఆధ్వర్యంలో ఈరోజు కూర్చోవడం జరిగింది. జఫర్గఢ్ మండలంలో ఉన్నటువంటి అన్ని దేనికైతే వార్డు మెంబర్ నుండి ఎంపీటీసీ, డిప్యూటీసీ, సర్పంచ్ల వరకు అన్ని కూడా కాషాయమయం చేయాలి, బీజేపీ జెండా ఎగరవేయాలనే ప్రధాన సంకల్పంతో ఈరోజు మేము కూర్చోవడం జరిగింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలలో, అన్ని రిజర్వేషన్లలో మా పార్టీ అభ్యర్థులు పోటీలో ఉంటారు. రేపు జఫర్గఢ్ జిల్లాపై భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసడం ఖాయం. దీన్ని ప్రధాన లక్ష్యంగా మేమందరం జఫర్గఢ్ బీజేపీ పక్కన ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా నేడు నడుస్తున్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, వారి యొక్క వైఫల్యాలే మా ప్రధాన అస్త్రాలు, రైతులే మా యొక్క ప్రధాన ఓటర్లు, మా జఫర్గఢ్ మండలంలో ఉన్నటువంటి యువత మా ప్రధాన ఓటర్లు. వీరందరినీ దృష్టిలో పెట్టుకుని జఫర్గఢ్ మండలంలో ఉన్నటువంటి అన్ని సర్పంచులు, ఎంపీటీసీలు గెలిచి ఎంపీపీ మరియు జెడ్పీటీసీలు బీజేపీ పార్టీ గెలుచుకునే విధంగా మా ప్రయత్నాలు కొనసాగుతూ ఉంటాయి రేపటి నుండి అని కోరుకుంటున్నాం. గడిచిన 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో, ఇప్పుడు గడుస్తున్న 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రాంతం ముందున్న జఫర్గఢ్ మండలం పూర్తిగా సమస్యలకు కేంద్రంగా ఉంది. ప్రజలు సోషల్ మీడియా వేదిక ద్వారా నరేంద్ర మోడీ గారు చేస్తున్న సంక్షేమ పథకాలని, వారు దేశానికి తీసుకొస్తున్న కీర్తి ప్రతిష్టలను చూసి భారతీయ జనతా పార్టీకి తన అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. అందులో భాగంగా జఫర్గఢ్ మండలంలో ఉన్న 21 గ్రామాలకు సర్పంచులను, ఆయా గ్రామాల్లో వార్డు మెంబర్లను, 12 ఎంపీటీసీల పోటీని, జెడ్పీటీసీ బరిలో ఖచ్చితంగా బీజేపీ ఉంటుంది. మెజార్టీ స్థానాలు గెలుచుకుంటాం. జఫర్గఢ్ మండలాన్ని కాషాయమయం చేసే వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. గత 11-12 ఏళ్లుగా నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు గమనిస్తున్న యువత, గ్రామాలు ప్రతి ఒక్కరూ నరేంద్ర మోడీ గారి
పాలన ఇక్కడ కూడా రావాలని కోరుకుంటారు. కాబట్టి మేము ప్రతి విలేజ్ని ప్రతి ఇంటిని తట్టి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ మండలంలో ఉన్న 21 గ్రామాల్లో పోటీ చేసి భారతీయ జనతా పార్టీ యొక్క బలాన్ని గవర్నమెంట్కి చూపిస్తామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన వాళ్ళకి జఫర్గఢ్ మండలంలో భారతీయ జనతా పార్టీ ఎంపీటీ స్థానాలు గెలుచుకుంటాం. అదేవిధంగా సర్పంచ్ స్థానాలు, ఎంపీటీసీ, మన వార్డు మెంబర్లు, జెడ్పీటీసీ గెలుచుకొని ఈ జఫర్గఢ్ మండలం నుండి గ్రామాలన్నింటినీ సత్తా సాటుతామని భారతీయ జనతా పార్టీ పక్షాన మేము అందరం కలిసికట్టుగా పనిచేస్తామని ఆశిస్తున్నాం. భారత్ మాతాకి జై.